ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామమును పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపము, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో కొననీయము అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు, నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతని పెట్టెటకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానమిచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడునని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గురుడ్డును అడిగినచో తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా? పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 17వ సామాన్య ఆదివారము ఈరోజు ప్రత్యేకముగా సువిశేషము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సువిశేషములో మరి మొదటి వాక్యాన్ని మనము చూసినట్లయితే, యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే దేవుడు దేవునితో మాట్లాడటం. అంటే మనము దేవునితో మన అవసరాల గురించి, మన యొక్క స్థితిగతుల గురించి, మన యొక్క బాధలను గురించి, మన యొక్క కష్టాలను గురించి మరి ప్రభువుకి ఎలా తెలియచేయాలంటే మనకున్నటువంటి ఒక ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనేటువంటి ఆయుధము ద్వారా ప్రభువుని మనము కలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రార్థనలో ప్రభువు ప్రార్థన చేస్తూ అక్కడ అన్నాడు, ప్రార్థన ముగిటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు యోహానుకు నేర్పినటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పమన్నారు. కాబట్టి ప్రార్థన, యేసు ప్రభువు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎలా చేయాలి? భక్తి కలిగి మరి దేవునితో మాట్లాడటమే ప్రార్థన ఉందని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. అంటే దేవుణ్ణి యొక్క భక్తుణ్ణి కలిపేటువంటిది ప్రార్థన. నువ్వు ప్రభువుని కలుసుకోవాలంటే మరి ప్రార్థన అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. మన ఒక ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఒక మూల స్తంభం ఏ విధంగా ఉంటుందో, పునాది ఏ విధంగా వేయబడుతుందో, అలాగే క్రైస్తవ జీవితానికి కూడా ప్రార్థన అనేది ఒక మూల స్తంభం. ప్రార్థన అనేది ఒక మూల స్తంభముగా ఉందని ప్రభు మొదటి వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన దేవుడై ఉండి ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చూడండి అక్కడ ఏమంటున్నాడు, యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను.
ప్రతి అవసరతలో కూడా ఆయన తన తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. ఎందుకనంటే మనకి ఒక చేపను తీసుకుందాం. ఒక చేప నీటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది సురక్షితముగా, హాయిగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఆ చేపను బయట వేసినప్పుడు ఎలా ఉంటుంది? అది కొద్దిసేపు మామూలుగా ఉన్నప్పటికీ తర్వాత అది విలవిలలాడుతూ బాధతో చనిపోతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాడు. బయట ఉన్నప్పుడు మరి బాధలు, కష్టాలు, అనేక రకమైన సమస్యలతో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేది చాలా క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమని ఈరోజు ప్రభు ద్వారా మనకి తెలియజేయబడతా ఉంది. నీ ఆత్మీయ జీవితము స్థిరముగా నిలబడాలంటే ప్రార్థన అనేటువంటి స్తంభము నువ్వు గట్టిగా పునాది వేసి కట్టుకోవాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ప్రార్థనలో గొప్ప ఆధిక్యత ఉంది. చెప్పు ఇంక నువ్వైనా చెప్పొచ్చు. నేను వాక్యం చెప్తాను, ఎట్లా చెప్తాను? నువ్వు వెళ్ళి చెప్పు. ప్రార్థనలో గొప్ప ఆధిక్యత ఉంటుంది. ఈ గొప్ప ఆధిక్యత అంటే జయించటం. మనము జయించటం. ఏమి జయించాలి? మనకున్నటువంటి భారాన్నంతా కూడా ప్రభువు మీద వేసి జయించాలి. మనకున్న చింతలన్నీ కూడా మరి జయించేటువంటి శక్తిని ప్రార్థనిస్తుంది. మనలో ఉన్నటువంటి వేదన, శోధన తొలగిస్తుంది. మనలో ఉన్నటువంటి బాధలను, కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. ప్రార్థనకి అంత ఆధిక్యత ఉంది, ప్రార్థనకి అంత శక్తి ఉంది. అందుకనే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ సమయంలో, ఎలాంటి సమయం అంటే అది చాలా గొప్ప ఆధిక్యతనిచ్చేటువంటి సమయం. దేవుడు, పరలోకము, భూలోకము ఏకమైపోయేటువంటి సమయమే ప్రార్థన. నువ్వు ప్రార్థించినప్పుడు, ఎప్పుడైతే భూలోకములో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ సమయంలో దేవుడు పరలోకానికి కలిపేటువంటి మధ్యవర్తిత్వం వహించేది ఏంటిది? ప్రార్థన. ప్రార్థన ద్వారానే నువ్వు పరలోకము. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నిన్ను ఆదరించేటువంటి సమయం అది. ఎప్పుడైతే నువ్వు ప్రభువును ప్రార్థన చేస్తావో ప్రభువు నిన్ను ఆదరించేటువంటి సమయం, ప్రభువు నిన్ను బలపరిచేటువంటి సమయం, ప్రభువు నిన్ను ధైర్యపరిచేటువంటి సమయం, ప్రభువు నిన్ను ప్రోత్సహించేటువంటి సమయం, ప్రభువు నీకు సహాయం చేసేటువంటి సమయం, ప్రభువు నిన్ను సంరక్షించేటువంటి సమయం, ప్రభువు నీకు శక్తిని ప్రసాదించేటువంటి సమయం, ప్రభువు నీకు శాంతిని వసిగేటువంటి సమయం, ప్రభువు నీకు సమాధానం వసిగేటువంటి సమయం. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు లభిస్తాయి అంటే ప్రార్థనా సమయంలో లభిస్తాయి. అందుకనే నీవెప్పుడు కూడా ప్రార్థన చేయటం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆయన అలవాటు చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఏం అలవాటు ఉంది ఆయనకి? ప్రార్థన చేసేటువంటి అలవాటు. అందుకనే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, మరి ప్రార్థన ద్వారా ప్రతి విషయాన్ని కూడా నువ్వు జయించవచ్చు అనేటువంటి వాక్యాన్ని ఈరోజు ప్రభు మనకి అందిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో శక్తి ఉందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఏముందమ్మా? ప్రార్థన ముగించిన తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుము. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన మాకు నేర్పయ్యా అని అక్కడ అడుగుతున్నా. అప్పుడు ప్రభువు ప్రార్థన చెప్పాడు. ఏం ప్రార్థన? పరలోకమందున్న మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారమును మాకు దయచేయండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని ఒక గొప్ప ప్రార్థన ప్రభు ఇక్కడ నేర్పి ఉన్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే పరలోకమందున్న తండ్రి
తండ్రి దేవుని గురించి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థనలో 4 భాగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 4 భాగాలు ఈ పరలోక ప్రార్థన. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చాలా మహత్తరమైనటువంటి ప్రార్థన. ప్రపంచమంతా కూడా ఈ జాతి ఆ జాతి అని కాకుండా మానవాళి అందరూ కూడా ఏకీభవించేటువంటి ఒకే ఒక ప్రార్థన పరలోక ప్రార్థన. ఏ మతం వారైనా, ఏ సాంప్రదాయం వారైనా, ఎవరైనా సరే అంగీకరించవలసినటువంటి ప్రార్థన ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటి ఏం చేస్తున్నాము? పరలోకమందున్న మా యొక్క తండ్రి అంటే దేవుణ్ణి పిలిచేటువంటి ప్రార్థన. దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాం పరలోక ప్రార్థనలో. తర్వాత ఏమన్నాయి? దేవునికి చెందినవి ఉన్నాయి. ఏంటి దేవునికి చెందినవి? ఆయన నామము, ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క చిత్తము. 3 అంటే దేవునికి చెందినవి ఉన్నాయి రెండవ భాగంలో. మూడవ భాగంలో చూసినట్లయితే మనకి చెందినవి ఉన్నాయి. ఏంటి మనకి చెందినవి? ఆహారము, క్షమాపణ, శోధన. మూడవ భాగం ఏమున్నాయి? 3. నాలుగవ భాగం ఏంటంటే దేవునికి ఆరాధించుట. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? 4 భాగాలు ఉన్నాయి. మనం చేసేటువంటి పరలోక ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి? దేవునికి సంబంధించినటువంటి దేవుని పిలుపు, దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాం. రెండవ భాగంలోకి వచ్చి దేవునికి చెందినవి 3 ఉన్నాయి. ఏమిటవి? దేవుని యొక్క పేరు, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క చిత్తమే ఉంది. 3వ అంశం ఏముంది అందులో? మనకి సంబంధించినన్ని. ఏంటవి? ఆహారము, క్షమాపణ, శోధనని. 4వది దేవుణ్ణి ఆరాధించుట. ఈ చిన్న ప్రార్థనలో దేవుడు ఎంతగానో మరి ఇమిడ్చి మన జీవితానికి కావాల్సిన మొత్తాన్ని కూడా మరి ఆ ప్రార్థనలో ఇమిడ్చి దేవుడు మనకి పరలోక ప్రార్థన నేర్పించాడని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత 5వ వచనం, యేసింకను వారితో ఇట్లు పలికెను, అర్ధరాత్రి వేళ మిత్రమా, తొమ్మిదవ వచనం చదవమ్మా. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అనుగ్రహించబడును. ఏమడగాలి? ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? ఎలా అడగాలి? ఎక్కడ అడగాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనలోకి రావాలి. ప్రభు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడను, ప్రతివానికి ఇవ్వబడను, ప్రతివానికి ఇవ్వబడను. ప్రభు అడగమన్నాడు కదా అని చెప్పి మనం ఏది పడితే అది ప్రభువుని అడగకూడదు. ఏమి అడగాలో, ఏమి అడగకూడదో, ఎలా అడగాలో మనకి తెలిసై ఉండాలి. ప్రభు ఈరోజు సువిశేషంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఎవరిని అడగాలి? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకా ఎట్టి మంచి వస్తువులను ఇచ్చును. ఎవరంటే ఇచ్చేది? అది పరలోకమందున్న తండ్రి
అంటే ఎవరిని అడగాలి? దేవునిని అడగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. యేసు ప్రభు కూడా ఎలా అడిగాడు? ఆయన మోకరించి ప్రార్థన చేశాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా నీ దేవునిని అడగాలి, అవునా? కాబట్టి ఎలా అడగాలి అంటే ఆయన చిత్తానుసారం అడగాలి, అంతేగాని మన చిత్తానుసారము అడగకూడదు. యోహాను శుభార్తుడు మొదటి యోహాను లేక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదైనా కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. నువ్వు ప్రార్థన ఎలా చేయాలంట? నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వసించి ప్రార్థన చేయాలి. చదువు, మళ్ళా వాక్యం చదువు. ఆయన చిత్తానుసారము. ఎవరి చిత్తానుసారము? దేవుని యొక్క చిత్తానుసారం చేయాలి. మన చిత్తానుసారం అయితే నీకు అడుగుడి ఇవ్వబడును. ఆయన చిత్తానుసారము మనము అడగాలి. అయితే మత్తయి శుభవార్తలో ఒక వాక్యం చూడము. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 22వ వచనం. మీకు విశ్వాసము ఉన్న యెడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో మీరు ఏది అడిగినా పొందుకుంటారంట. ఎప్పుడు పొందుకుంటారు? ఆయన యందు విశ్వాసముంచి ఆయన చిత్తానికి లోబడినప్పుడు మీరు ప్రార్థనలో ఏమి అడిగినను మీకు దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి బైబిల్ గ్రంథాన్ని నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవరన్నా ఆయన చిత్తానుసారం అడిగినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అనేక మంది ఉన్నారు. దేవుని చేత మేలు పొందినటువంటి వారందరూ కూడా ఆయన చిత్తానుసారమే అడిగినటువంటి వారు. కాబట్టి నీకు కావాలని నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున అడిగితే దేవుడు అది నీకు ఇవ్వడు. ఆయన అంటున్నాడు, అడిగిన ప్రతివానికి ఇవ్వబడును. ఎలా అడగాలి? ఆయన చిత్తానికి లోబడి నువ్వు అడిగినప్పుడే అది నీకు లభిస్తూ ఉంది. అలాంటి ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. సొలొమోను రాజు. ఎవరమ్మైనా? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం చూడమ్మా. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజులు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నీవు ఇప్పుడు నన్ను రాజుగా చేసి. సొలొమోను రాజు యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి రాజుగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి రాచరికం అయిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాడు. తర్వాత ఆయన నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పాలింపవలనో నాకు తెలియదు. నీవు ఈ సొంత ఎన్నుకొనిన వివేకమును ప్రసాదించుము. తర్వాత లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజలను నా తరము కాదు. ఇక్కడ ఏం చేశాడు? సొలొమోను రాజు దేవునికి రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, చెప్పాడు కదా, ఏమన్నాడు? అడుగుడి మీకు అనుగ్రహించబడును, ఇవ్వబడును. ఎలా అడగమన్నాడు? ఆయన చిత్తానుసారము అడగమన్నాడు. ఇక్కడ సొలొమోను రాజును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సొలొమోను రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అయ్యా నన్ను రాజుగా చేసావు, అది నీ చిత్తమే. అందరూ రాజులు అవ్వరు అనుకుంటారు, అవుతారా? అవరు. దేవుని యొక్క చిత్తం ప్రకారమే అక్కడ రాజుగా ఎన్నిక చేయబడుతున్నాడు.
కాబట్టి సొలొమోను రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఆయన అంటున్నాడు, అయా రాజుగా యవనస్తుడిగా ఉన్నాను, చిన్నవాడిగా ఉన్నాను. మరి జనం చూస్తే ఈ రాజ్యము చాలా విస్తారముగా ఉంది. మరి ఈ ప్రజలందరినీ కూడా పరిపాలించాలంటే నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు. కాబట్టి నువ్వేం చేయాలి, నాకు ఇప్పుడు ఎలా పరిపాలించాలి? ఆ పరిపాలనలో కూడా సొలొమోను రాజు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలను, నా రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను మరి సురక్షితముగా పరిపాలన చేయటానికి, రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ఎవరు కూడా కష్టాలు పాలవ్వకూడదు, అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అలా పరిపాలన చేయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు అంటే గొప్పవాడు, ధనవంతుడు, అన్ని అంగులు ఉన్నటువంటి వాడు. అలాంటి వ్యక్తే దేవుని దగ్గర తగ్గించుకొని, మోక్కరించి తను తగ్గించుకొని దీనుడుగా, బలహీనుడుగా అడుగుతా ఉన్నాడు, అయ్యా నా శక్తి సరిపోదు, నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని అడుగుతూ ఉన్నాడు. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. జ్ఞానముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. సొలొమోను ఇప్పుడు ఏమయ్యాడమ్మా? రాజు అయ్యాడు. అధికారం ఉంది, హోదా ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఆయన ఏం చేశాడు? తనని తానే తగ్గించుకున్నాడు. మనకు ఒక అధికారం వచ్చిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తానంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. అది ఎలా ఉండాలి? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశం. దానిని ఎలా చేయాలంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి నువ్వు చేసినప్పుడు ఆయన అడుగుడి మీకు అనుగ్రహించబడును. అది జరుగుతుందన్నమాట. సొలొమోను రాజు అడిగాడు, అయ్యా మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు దయచేయమన్నప్పుడు ఆయన ఆ వివేకాన్ని, మరి జ్ఞానాన్ని ఆయన సొలొమోను రాజుకి ఇచ్చినట్టు మనం ఇక్కడ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. 11వ వచనం చదవమ్మా. అతనితో 7వ వచనం చదువు. 7వ వచనం. ఓకే, 10వ వచనం చదువు. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను. ప్రీతి అంటే ఏంటి? ఇష్టం. సొలొమోను రాజు చేసినటువంటి ప్రార్థన ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. అంటే మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. దేవుడే మాట్లాడాడు, సొలొమోను నువ్వు చేసిన ప్రార్థన నాకు ఇష్టమైంది అంటే ఆనందం కలిగింది, దేవునికి సంతోషం కలిగింది, దేవునికి అంతే. అలాంటి ప్రార్థన మనము చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏది అడిగినను ఆయన నీకు ఇస్తానంటాడు. అదే అంటున్నాడు, మీరు అడుగుడి
మీకు ఇయ్యబడును. ఏది అడగాలి, ఏది అడగకూడదు. ఇక్కడ సొలొమోను రాజు ద్వారా మనం తెలుసుకున్నాం. అడిగింది ఏంటి? జ్ఞానం అడిగాడు. ఏ జ్ఞానం అది? దేవుని యొక్క జ్ఞానము. ఈ లోక జ్ఞానం మనకంతా ఉంటుంది, ఈ లోక జ్ఞానం మనకి చాలా ఉంటుంది, కానీ దేవుని జ్ఞానమే మనకి ఉండదు. అందుకని దేవుడిని అడిగేటప్పుడు నీ జ్ఞానాన్ని నాకు దయచేయ్యా, నీ వివేకాన్ని నాకు దయచేయ్యా. దేవుని యొక్క జ్ఞానము పొందినటువంటి వ్యక్తి దేవుణ్ణి అడిగినప్పుడు ఏది కావాలంటే అది ఆయన ఇస్తానంటున్నాడు. అడగకూడనివి కూడా ఉన్నాయి, అడగకూడనివి కూడా. 11వ వచనం చదువు. అడగకూడని కిందే ఉంది. యావే అతనితో, ఎవరు? దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాడు. అతనితో నీవు దీర్ఘాయుష్యమును కానీ, సిరి సంపదలను కానీ, శత్రు వినాశనమును కానీ కోరుకోలేదు. దేవుడు చూసారు, అక్కడ మాట్లాడాడు. సొలొమోను రాజుతో మాట్లాడాడు, ప్రార్థన చేస్తున్నప్పుడే మాట్లాడాడు. సొలొమోను, నువ్వు ప్రార్థనలో ఏమి కోరుకోలేదంటే దీర్ఘాయుష్యము కావాలని కోరుకోలేదు నువ్వు. అంటే నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలయ్యా అని నువ్వు కోరుకోలా. రెండవది ఏంటమ్మా? సిరి సంపదలు. నాకు ఆస్తి ఇవ్వు, అంతస్తు ఇవ్వు, భవనాలు ఇవ్వు, పొలాలు ఇవ్వు, వెండి ఇవ్వు, బంగారం ఇవ్వు, కార్లు ఇవ్వు, బిల్డింగ్లు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడగల. మూడవది ఏంటి? నా శత్రువు నాశనం అయిపోవాలి అని నువ్వు అడగల. ఇది దేవునికి నచ్చింది. నువ్వు దీర్ఘాయుష్యమును కానీ, సిరి సంపదలను కానీ, శత్రువుల యొక్క నాశనను కానీ నువ్వు కోరుకోలేదు. ఏమి కోరుకున్నావంటే దైవ జ్ఞానము, జ్ఞానమును వివేకమని నువ్వు కోరుకున్నావు. అది నాకు బాగా నచ్చింది, నేను బాగా ఇష్టపడ్డాను, నీ ప్రార్థనను బట్టి నేను సంతోషపడుతున్నాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. మాట్లాడి అప్పుడేమిచ్చాడు ఆయనకి? జ్ఞానమును వివేకమును ఆయన దయచేశాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాము. కాబట్టి ప్రార్థన ద్వారా నువ్వు ఏమి అడిగినను దేవుడు నీకు దయచేస్తాడు. అయితే అది ఎలా అడగాలి అంటే దేవుని యొక్క అచ్యుతానికి లోబడి. ఎలా అడగాలి అంటే దేవుని మీద ఆధారపడినట్లుగా నువ్వు అడగాలి. చిన్నపిల్లవాడిని తీసుకోండి, వాడు ఏదన్నా కావాలి బిస్కెట్లు లేదా అవి ఇవి కొనుక్కుంటాడు. కాబట్టి వాడు ఎవరి మీద ఆధారపడతాడు? మీ అబ్బాయి ఎవరి మీద ఆధారపడతాడు? మీ మీద ఆధారపడతాడు. అది ఇచ్చే వరకు ఏం చేస్తాడు? వాడికి వేరే మార్గం ఉందా? వాడు కొట్లో బిస్కెట్లు కొనుక్కోవాలి, వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలి, 10 రూపాయలు కావాలి. ఆడేం చేస్తాడు? నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మని అడుగుతాడు, అమ్మ ఇవ్వదు, కొట్టింది. నాన్న అడుగుతాడు, కొట్టాడు, ఇవ్వలేదు. ఇవ్వపోయినా ఆడేం చేస్తాడు? ఏడుస్తాడు, విసిగిస్తాడు, అన్నీ చేస్తాడు. ఆఖరికి నువ్వేమనుకుంటావు? ఆడికి ఆ 10 రూపాయలు పడై, ఇడు వదిలేదట్లేడు, ఆ 10 రూపాయలు అడిగి పడై అంటాడు. అప్పుడు నువ్వు 10 రూపాయలు తీసి అడిగించాను కానీ ఆడు వెళ్ళి కొనుక్కుంటాడు. అవునా? కొనుక్కుంటాడు లేదా? అలాగ దేవుని మీద, ఆడు నీ మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాడో అలాగే నువ్వు దేవుని మీద ఆధారపడినట్లుగా ప్రభువుని అడగాలి. అప్పుడే నీకు ఇవ్వబడతా ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలా అడగాలి? పదే పదే అవసరమైతే దేవునిని విసిగించాలంట. నీ ప్రార్థన ద్వారా దేవుని నీవు విసిగించాలి. నాకు ఇది కావాలయ్యా అని విసిగించాలి. ఒక రాజ్యంలో రాజుగారు ఉంటాడు. రాజుగారి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. వచ్చి, అయ్యా నా బిడ్డలు నన్ను చూడటం లేదు, నా బిడ్డలు నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నాకు ప్రతిదినం ఆహారం కూడా పెట్టడం లేదు, నా అవసరాలు ఇవి కూడా తీర్చటం లేదు, నేను వారిని మరి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఈ రకంగా తీసుకొస్తే నన్ను బయటకు గెంటేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ రాజు అన్నాడు, ఎవరో ఒక ఆమె వచ్చిన ముసలమ్మ, తోసేయండి, బయటకు పంపించేసేయండి, నాకు టైం లేదు, పంపించేయండి అన్నాడు.
ఆమె బయటికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు అయింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ రాజు కోపడ్డాడు, బయటికి పంపించేశాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పంపించేశాడు. ఇట్లా పదే ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. ఆఖరిని రాజుగారికి విసుగొచ్చి భటుల్ని పిలిచి ఏమన్నాడంటే, ఈమె అవసరం ఏంటో పదే నన్ను విసిగిస్తుంది, ఈమె అవసరం ఏంటో ఆమెకు చేసి పంపించండి అన్నాడు. అప్పుడు వెంటనే ఏంటమ్మా నీ పనానికి ఆమె అవసరాన్ని తీర్చి వాళ్ళు పంపించారు. ఆ విధముగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆధారపడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు బలహీనురాలైనట్లుగా ప్రార్థన చేయాలి. నువ్వు నీకు శక్తి లేదు, ఇక అయ్యా నాకు శక్తి లేదు, నువ్వే నాకు ఆధారము అన్నట్లుగా ఆయన మీద పడి నువ్వు ఆరాధన చేయాలి. నువ్వు నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. సొలొమోను రాజులాగా ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు కూడా శిలువ శ్రమలు వస్తూ ఉన్నప్పుడు గెత్సెమనీ తోటలోనికి వెళ్ళి ఆయన ఎలా ప్రార్థన చేశాడమ్మా? ఏడ్చి కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. తనని తాన్ని తగ్గించుకొని మోకరించి పదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో కూడా ఆయన ఏమన్నాడంటే, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించని ప్రార్థన. అలా దేవుని మీద ఆధారపడినప్పుడు పదే నువ్వు దేవుని అడిగినప్పుడు ఆయన వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. ఎలా అడగాలి అంటే లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనం తీయమ్మా. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ మిత్రమా 3 రొట్లు నాకు బదులివు. నా స్నేహితుడు కూడా ప్రయాణమై వచ్చాడు, నా ఇంటికి వచ్చి అన్నాడు, అతనికి పెట్టటకు నా యొద్ద ఏమీనూ లేదు. అప్పుడు నన్ను తొందర చేయకము, అనుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతని మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చక్కని ఉపమానాన్ని యేసు ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఒక మిత్రుని వద్దకు ఒక స్నేహితుడు వచ్చాడు. వచ్చినప్పుడు, మిత్రమా నీవు నాకు ఒక 3 రొట్టెలు ఇవ్వని నువ్వు వెళ్ళి పక్కింట్లో అడిగావు, తలుపు కొట్టావు, తలుపు తీయటిలా. అప్పుడు నువ్వు చెప్పావు, అయా నా స్నేహితుడు ఒక ఆయన అర్ధరాత్రి నా ఇంటికి వచ్చాడు, అతనికి ఆహారం పెట్టాలి, 3 రొట్టెలు ఇమ్మని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి? అయా మా పిల్లలందరూ కూడా నిద్రలో ఉన్నారు, మేమందరం కూడా నిద్రలో ఉన్నాము, ఇప్పుడు నేనేమీ ఇవ్వలేను అని చెప్పాడు అనుకుందాం. ప్రభువు చెప్పినటువంటిది అనుకుందాం. విన్నాడా మాట? విన్న తర్వాత ఇతను ఏమైనా వదిలిపెట్టాడా? వదల్లా. పదే తలుపు కొడుతూ అదే మాటను అంటూ ఉంటే అప్పుడు లోపల అతను ఏం చేశాడమ్మా? పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చను. ప్రైజ్ ద లార్డ్. నీవు కూడా ఈ విధముగా ప్రభువుని అడగాలి. పదే ముమ్మారు ప్రభువుని ప్రాధేయపడి నువ్వు అడిగినట్లయితే ఆయన తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాడు. నువ్వు అడిగింది ఆయన ఇస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు అందరూ కూడా ప్రభువుని అడిగారు. అడిగినప్పుడు వారు పొందుకున్నారు. అడిగినటువంటి ప్రతి వారు కూడా
పొందుకున్నారు. నువ్వు కూడా పొందుకోవటానికి దేవుడు ఈ యొక్క సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అడిగితే ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హన్న ఏమడిగింది? ఇచ్చాడా లేదా? జక్కయ్య ఏమడిగాడు? రక్షణ అడిగాడా? రక్షణ వెతికాడు. జక్కయ్య ఏం చేశాడు? అడిగాడు. హన్నా అడిగెను, కుమారుని పొందెను. జక్కయ్య వెదకెను, రక్షణ పొందెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. ఎవరు? ఏ దేవుడు? యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి తట్టే దేవుడు. మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. అడిగిన వారికి ఇచ్చేటువంటి దేవుడు. ఎలా అడగాలి? విడువక అడగాలి, పదే పదే అడగాలి. దేవుణ్ణి విసిగించే విధముగా నువ్వు అడగాలి. విసిగించడం మనకు బాగా తెలుసు. బిడ్డలు మనల్ని బాగా విసిగిస్తారు. లేదు అన్నా సరే కావాలనే అడుగుతారు, లేదన్నా సరే కావాలనే అడుగుతారు. చివరికి ఏం చేస్తావు? విసిగించగా 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 నువ్వు అది తప్పనిసరిగా ఇస్తావు. అందుకని వాక్యం అని అంటున్నాడు. ఆఖరి వచనం చూడమ్మా, 11వ వచనంలో చూడు. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా? గుడ్డును అడిగినచో తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులే ఇస్తారు. మీరు ఇస్తున్నారా? ఇవ్వట్లేదా మీ బిడ్డలకి? ఆడు మంచోడైనా చెడ్డోడైనా మీరు మంచి ఇస్తారా, చెడ్డ ఇస్తారా? మంచిగా ఇస్తాం. దేవుడు కూడా అంతే. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును అంటున్నాడు ఈరోజు వాగ్దానం. కాబట్టి ఆయన అడిగి మనం పొందుకోవాలి. నీ అవసరత ఏంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీకేం కావాలో ప్రభువుని అడుగుడి, మీకు ఇవ్వబడును. విసిగించండి ప్రభువుని. మనుషుల్ని కాదు, భార్యని కాదు విసిగించటం, భర్తని కాదు విసిగించటం, బిడ్డల్ని కాదు విసిగించటం. ఎవరిని విసిగించాలి? దేవుణ్ణి విసిగించండి. పదే 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 ప్రార్థన చేయండి. అప్పుడు ఆయన తప్పకుండా మీకు మీరు అడిగిన దానిని ఆయన ఇస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే వెదకుడి, మీకు దొరుకును. వెదకుడి, మీకు దొరుకును. ఏమి వెతకాలి? ఎలా వెతకాలి? ఎక్కడ వెతకాలి? మనకు తెలిసి ఉండాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేడు. దేవునిని చేరగలిగినటువంటి ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలము ఇచ్చునని విశ్వసింపవలయును. ఎలా వెతకాలంట? వాక్యాలు, చక్కని వాక్యాలు. వాక్యం కోసం కూడా మనం వెతకాలి. వెతకపోతే దొరకదు. అందుకని వెదకుడి, మీకు దొరుకును. ఎలా వెతకాలి? విశ్వాసరహితుడు దేవుణ్ణి వెతకలేడు. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి వెతకాలి అని వాక్యం చక్కగా మనకి తెలియజేస్తాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం.
ప్రభువు దొరుకునప్పుడే ఆయనను వెదుకుడి. ఎప్పుడు వెతకాలంట? ఎప్పుడు దొరుకుతాడు ఆయన? ఎప్పుడు దొరుకుతాడమ్మా? మనకు అవసరమైనప్పుడు మనము వెతుకుతాం. అప్పుడు దొరుకుతాడు ఆయన? మనం అవసరమైనప్పుడు దొరికితే దొరుకుతాడా? దొరకడు. మనం అవసరమైనప్పుడు ఎతికితే దొరకడంట ఆయన. చూడండి, మరి ఎప్పుడు దొరుకుతాడంటే ఆయన మీకు దగ్గరలో ఉన్నప్పుడే ఆయనను వెదకాలి. ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయనకు దగ్గరగా ఉన్నారు. నిన్నంతా ఎక్కడున్నారు? మొన్నంతా ఎక్కడున్నారు? ఆయన దగ్గరలో ఉన్నప్పుడే ఆయనను వెదకాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దొరుకు కాలములోనే ఆయన్ను వెదకాలి. ఎదికినటువంటి వ్యక్తిని ఎవరన్నా చెప్పగలరా మీరు? మగ్దలా మరియమ్మ వెతికింది. ఎప్పుడు వెతికింది? తెల్లవారుజామునే వెతికింది మగ్దలా మరి. వేకువనే వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి వెతికినట్టు మనం తెల్లవారుజామునే ఆమె వెతికితే దొరికాడా లేదా? వాక్యం ఏమంటుంది? వాగ్దానం ఏమంటుంది? వెదుకుడి దొరుకును అంటున్నాడు. ఆమె వెతికింది కాబట్టి ఆయన దొరికాడు. నువ్వు వెతకలేదు కాబట్టి నీకు దొరకలేదు. న్యాయమే కదా అది? వెతుకు వారికే ఆయన దొరుకుతాడు. గుడ్డివాడు వెతికాడా? కనులుండి మనం వెతకలేకపోతున్నాం, కానీ గుడ్డివాడు వెతికాడు. ఎలా వెతికాడు గుడ్డివాడు? ఒక చోట కూర్చున్నాడు. అవునా? ఒక చోట కూర్చున్నాడు. ఆ దారిలో ఎవరు వెళ్తున్నారు? యేసుప్రభు వెళ్తున్నాడు. యేసుప్రభు వెళ్తున్నట్టు గుడ్డివాడికి ఎలా తెలిసింది అమ్మా? యేసుప్రభు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడా? శిష్యులు చెప్తున్నారంట. చెప్పండి. శిష్యులు చెబుతున్నారు, ఆ మాటలు విని పిలిచాడు అంటున్నారు. ఇంకా ఆయన చేసిన అద్భుత క్రియలు తెలుసుకుని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా యేసుప్రభు వెళ్తా ఉంటే ఆయన వెంట గుంపులుగా జనం యేసుప్రభు వచ్చాడంట అని వస్తున్నారు. మరి 10 మంది జనం కూడినప్పుడు ఏమి వినపడతాయి? మాటలు అనేవి మనకి వినపడతా ఉంటాయి. ఈ గుడ్డివాడు ఎక్కడ కూర్చున్నాడు? ఆ దారిలోనే రోడ్డు పక్కన కూర్చున్నాడు. అవునా? రోడ్డు పక్కనే కూర్చున్నాడు. ఏం వింటున్నాడు? గుడ్డివాడు కాబట్టి వాడు జాగ్రత్తగా వింటాడు. కళ్ళున్నవాడు ఏం చేస్తాడు? గుడ్డివాడిలాగా ఉంటాడు. కళ్ళున్నవాడు చూసి చూడనట్టు, విని విననట్టు. అంటే నాకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, నేను చూస్తున్నానుగా అనుకుంటాడు. కానీ అందుకనే ప్రభు అంటాడు, చెవులు కలవాడు వినుగాక, కన్నులున్నవాడు చూచునుగాక. మన గురించి చెప్తున్నాడు. కన్నులు ఉన్నాయి, ఇంకా చూసేదేంటి అనుకుంటాం. కానీ మనకేముంది? ఆత్మీయమైనటువంటి గుడ్డితనం ఉంది. దేవుణ్ణి చూడలేం. దేవుణ్ణి మనము చూడలేం. ఈరోజు ఏమో వారం? ఆదివారం. ఎన్ని గంటలకు వచ్చాం మనం దేవాలయానికి? ఆరాధన ఎన్ని గంటలకి? 7:30. 7:30 మనం ఎన్ని గంటలకు వచ్చాము? గురుడి వాళ్ళం మనం, చెవిటి వాళ్ళం. చెవులుండి కూడా వినము, కళ్ళుండి కూడా మనము చూడము. అందుకనే ప్రభు అంటున్నాడు, వెదికే వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు. వెతికేవాడు ఎవడంటే గుడ్డివాడు అక్కడ కూర్చుని వెతికాడు. వెళ్తున్నాడు. యేసుప్రభు వస్తున్నాడు. ఇంకెంత దూరంలో ఉన్నాడు? యేసుప్రభు దగ్గరలో ఉన్నాడు. వచ్చేస్తున్నాడు అని ప్రజలు మాట్లాడుకుంటే ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించి ప్రభువు కోసము వేచి ఉన్నాడు. ఆ దగ్గరికి రాగానే ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? దావీదు కుమారా నన్ను కనికరించు, దావీదు కుమారా నన్ను కనికరించు, దావీదు కుమారా ఒక మాటైనా చాలును దేవా. పాడండి, వచ్చిన పాటే అందరూ పాడండి. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను.
ఏమడిగాడు? స్వస్థత అడిగాడు. ఒక మాట చెప్పయ్యా చాలు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందాడా లేదా? పొందాడు. ఏం చేస్తే దొరికాడు? యేసు ప్రభు ఎలా దొరికాడు? ఆయనకి వెదికితే దొరికాడు. వెదకకుండా నీకు దేవుడు దొరకడు. ఎలా వెదకాలంటే ప్రార్థన ద్వారాను వెదకాలి. అందుకనే దగ్గరగా ఉన్నప్పుడే ఆయనను నీవు వెదకమని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తామని. ఆయన దగ్గర ఉంటే నీకు ఏ కొదవ కూడా ఉండదు. అందుకనే వెదికి ఆయనను పట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, నువ్వు వెదికితే ఆయన దొరుకుతానని. గుడ్డివాడికి దొరికాడు కదా. దొరికిన తర్వాత ఏం చేయాలి? నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు, గట్టిగా గట్టిగా, నిన్ను విడిచి జీవించాలేను. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు. కష్ట సమయములో తండ్రిగా ఉండు, దోక సమయములో తల్లిగా ఉండు. కష్ట సమయములో తండ్రిగా ఉండు, దోక సమయములో తల్లిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని వెదకుడి. వెతికితే మీకు ఆయన దొరుకుతాడు. వెదకుడి, మీకు నేను దొరుకుతాను. మన క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెదకుడి. ప్రభువుని వెదకుడి. వెతికితే దొరుకుతానంటున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా శుభవార్త 17వ అధ్యాయము 8వ వచనం. ఆ 15 చూడము. 15:8 చూడు. లూకా చదవ. 10 వెండి నాణెములు ఉన్నటువంటి స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్నది. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్లను పిలిచి ఇరుగు పొరుగు వారిని చేరదీసి నాతో పాటు ఆనందింపుడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ స్త్రీ ఏం చేసింది? పిల్లలు తీసామా, పక్క పంపించండి. ఒక స్త్రీ ఎన్ని నాణ్యాలు ఉన్నాయంట? యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ ఆమె. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10 నాణ్యాలు ఉన్నాయి. ఒక స్త్రీకి వివాహము కావాలి అంటే 10 వెండి నాణ్యాలు పోగు చేసి మెడలో ధరించాలి. ఎన్ని నాణ్యాలమ్మా? ఆనాటి ఆచారం అది. ఇంకా ఆమె యవనస్తురాలుగా పెళ్లికి సిద్ధముగా ఉన్నదని 10 వెండి నాణ్యాలు మెడలో ధరించాలి. ఎంతో ఉత్సాహంతో ఆమె 10 వెండి నాణ్యాలు పోగు చేసుకుంది.
ఇంతలో ఒకటి ఏమైంది, ఒకటి పోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆమె? బాధపడుతుందా? పోగొట్టుకుంది కాబట్టి బాధపడుతుందా? బాధపడుతుంది. ఎంతో ఆనందంతో సంతోషంతో వివాహానికి సిద్ధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఒక నాణెము పోగొట్టుకున్న తర్వాత ఈ నాణెం ఎప్పుడు దొరుకుద్దా అని చెప్పి ఆ నాణెం కోసము ఎంత శ్రద్ధగా వెతికిందో చూడండి. ఏం చేసిందంట? దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు కూడా వెతికింది. ఎందుకనంటే అది ప్రాముఖ్యమైనటువంటిది, అది విలువైనటువంటిది. ఉదాహరణకు మనం చూసినట్లయితే మన ఇంట్లో గుండు సూదులు ప్యాకెట్ ఒకటి ఉంది, ప్యాకెట్ ఒక బాక్స్ ఉంది, చిన్న గుండు సూదులు. ఒక సూది పోయింది, ఒక గుండు సూది పడిపోయింది, వెతుకుతావా? ఎందుకని? చాలా ఉన్నప్పటికీ కూడా ఒక గుండు సూదే కదా, ఏముందో దానికి విలువ ఏముందో, పోనీ ఉన్నాయి కదా అంటే చిన్న వస్తువుకి విలువ లేదు కాబట్టి దాన్ని నువ్వేం చేసావు? వదిలేసావు, వెతకలా. అదే నీ చెవి కమ్మె పోయింది అనుకోండి, బంగారపుది కదా, నీ చెవి కమ్మే పోయింది, ఉన్నాయిలే ఈ చెవున ఒకటి ఉంది, ఇంకా బీరువాలో 2 జతలు ఉన్నాయి కాబట్టి వదిలేయి అంటావా? ఏం చేస్తావు? వెతుకుతావు. ఎలా వెతుకుతావు? శ్రద్ధతో, దుఃఖముతో ఏడుస్తావు కదా, పోయిందని. దుఃఖముతో లైట్ వేసి నువ్వు తిరగని ప్రదేశాలు కూడా శ్రద్ధతో, ఆసక్తితో, ఆశతో వెతుకుతూ ఉంటావు. ప్రభువుని అలా వెతకాలి. వెతికినప్పుడు దొరుకుతాడు. ఆయన అంటున్నాడు, వెదకుడి మీకు నేను దొరుకుతానంటున్నాడు. నువ్వు వెతికే టైంలో ఒక వెతుకుతున్నాడు. వెతుకుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు వచ్చారు అనుకుందాం. అప్పుడు వాళ్ళతో ఏమన్నా, ఏంటమ్మా ఇక్కడ వెతుకుతున్నామంటే, 5 రూపాయల బిళ్ళ పోయింది వెతుకుతున్నాను. వాడేమంటాడు? అప్పుడు వచ్చిన వ్యక్తి ఏమంటాడు? 5 రూపాయలేనా అని వెళ్ళిపోతాడు. అంటే విలువ లేదు. కానీ ఇక్కడ బంగారపు వస్తువు పోయిందనగానే అతను కూడా ఏం చేస్తాడు? నీతో పాటు కొంత సమయం వెతుకుతాడు. వెతికి నీకు సహకరిస్తాడు. అవునా? కాబట్టి విలువ కలిగినటువంటి దానికి మనం ప్రాముఖ్యతనిస్తాం. విలువ కలిగిన దానికి మనము ప్రాముఖ్యతను ఇస్తాం. కాబట్టి ఆ యొక్క దొరికినప్పుడు, ఆ స్త్రీ ఆ వెండి నాణెం దొరికినప్పుడు ఆనందముతో తన స్నేహితురాన్ని అందరినీ కూడా పిలుచుకుంది. ఆ విధముగా నువ్వు వెతికినప్పుడు నీకు దేవుడు దొరుకుతాడు. వెతుకుడి దొరుకునని చెప్పి ప్రభువు మనకి ఇక్కడ తెలియజేస్తాడు. వెతకటంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెను వెతికాడా? మిగిలినన్నీ కూడా పక్కన పెట్టాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తాపే ఒంటరియాయే. 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తాపే ఒంటరియాయే. ఇక నేను పాడితేనే పాడతారా మీరు? పాట రాదా? నేను ఏది పాడితే ఆ పాటే రాదు మీకు. అవునా? పాడిన పాటల్లా రాదు. ఇదేమో కొత్త పాట, 100 సంవత్సరాలైంది ఈ పాట. తప్పిపోయినటువంటి కుమారుడు 99 గొర్రెలను పక్కన పెట్టేసి 99 ఉన్నాయిగా, వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఎలా వెతికాడమ్మా? ఎంత ప్రయాసపడి వెతికాడో చూడండి. చివరికి అది దొరికిందా లేదా? దొరికింది. దొరికిన వెంటనే దాన్ని ఏం చేశాడు? భుజముల మీద ఎక్కించుకొని దాన్ని తీసుకుని వచ్చాడు. సంతోషం, ఆనందం అన్నమాట. అలాగే నువ్వు ప్రభువుని ఆ విధముగా వెతికినట్లయితే నీకు ప్రభువు దొరుకుతాడు. ఇంకా చూసినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయాడు. తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాడా? తప్పిపోక ముందు ఆనందంగా ఉన్నాడా? తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాడా?
తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాడు. ఎందుకనంటే ఈలోపు కష్టాలు బాధలన్నీ కూడా ఆయనకి తెలిసి వచ్చినాయి. తండ్రిని విడిచిపెట్టేసినప్పుడు ఆ బాధలేంటో ఆ కష్టాలేంటో తెలిసి వచ్చినాయి. తిరిగి మరలా తండ్రి దగ్గరే సంతోషం ఉంది, తండ్రి దగ్గరే ఆనందం ఉందని ఆయన మరలా తిరిగి ఇక్కడికి వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి నువ్వు అలా వెతకాలి. ఏమి వెతకాలి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే చూడండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ కూడా మీకు ఏం వెతకాలంట? మనం ఆయన యొక్క రాజ్యమును వెతకాలి, ఆయన యొక్క రాజ్యమును వెతకాలి, తర్వాత నీతిని వెతకాలి. అప్పుడు సమస్తము కూడా నీకు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆయన బాగానే చెప్పాడు, నా రాజ్యమును వెతకండి, నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తము కూడా అనుగ్రహించబడును. అది మనం వెతకవలసింది. ఏమి వెతకాలో ఏమి వెతకకూడదో ప్రభు మనకు తెలియజెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనం చూస్తే దేవుని రాజ్యం ఏంటో మనకు అక్కడ స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఏలయనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషము, వాటిని వెతకాలి. దేవుని రాజ్యం అంటే మీరు వెతకుడి అన్నాడు. కాబట్టి పొద్దుటే లేచి మనం ఈ పూట ఆదివారం కాబట్టి ఏం తెచ్చుకుందామా, ఏం తిందామా, ఏం తెచ్చుకున్నాం వెతుకుతూ ఉంటాం. నిన్నటి నుంచి నిన్న సాయంత్రం వెతుకుతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే వెతుకుడి అంటే దేనిని వెతకాలంటే భోజనమును కాదు, పానము కాదు. దేవుని రాజ్యం అనగా మరేమంటున్నాడు? నీతి, న్యాయం, శాంతి, సమాధానము, సంతోషాన్ని వెతకమని. ఇవి ఏటిని వెతకాలి అంటే భూ సంబంధమైన వాటిని గురించి మీరు వెతకవద్దు. ఏటిని వెతకాలి? పరలోక సంబంధమైన వాటిని మీరు వెతకండి. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వ్రాయబడింది. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం. మీరు మీ మనసులను ఇచ్చట ఏంటది? భూలోక సంబంధమైన వస్తువుల మీద కాక పరలోకమనందలి వస్తువుల పైన లగ్నము చేయడు. ఏటి వెతకమన్నాడు ఆయన? వెతుకుడే మీకు దొరుకునంటే భూలోకంలో కాదు. ప్రభు చెప్పింది ఏంటంటే పరలోకములో ఉన్న వాటిని వెతకండి. అంటే నీ కన్నులు ఎటువైపు చూడాలి? పంది తెలుసా మీకు? పంది బురదను వెతుకుద్ది. పంది పైకి చూస్తుందా? ఎందుకని చూడదు? నేల మీదే చూస్తుందిలే, పైకి ఎందుకు చూడదు? అమ్మా భయం వేసా? పందికి భయం ఏంటి? పైకి ఎందుకు చూడదు? దానికి మెడ లేదు. నీకుందా మెడ? ఇంత లెంగ్త్ మెడ ఉంటుంది, దానికి ఉండదు. మెడ లేనందువలన అది తలపైకి ఎత్తలేదు. అవునా? అది అందువలన ఏం చేస్తుంది? భూలోకం వైపే చూస్తుంది. ఆకాశం వైపు చూడటానికి దానికి అవకాశము లేదు. దేవుని సృష్టి అది, సైతాన్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం రాయబట్లు పరలోక సంబంధమైన వాటిని వెతకండి అంటే నువ్వేం చేయాలి? పైకి తలెత్తి చూడాలి, పైనున్న వాటినే చూడాలి. భూలోక సంబంధమైనవి చూడకూడదు. భూలోకములో ఏముందమ్మా? అసూయ, కోపము, ద్వేషము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, స్వార్థము, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ఇలాంటివన్నీ కూడా భూలోక సంబంధమైనవి. కుట్రలు పన్నేటువంటి హృదయాలు, మోసపూరితమైనటువంటి హృదయాలు, లోక ఆశలు అనేకమైనవి భూ సంబంధమైనవి. పరలోకం వైపు మీరు వెతకండి.
అక్కడ మీకు దొరుకుతుంది. అదే ప్రభు అన్నది అదే. మీరు వెదకుడి మీకు దొరుకుతుందంటే పరలోకం వైపు, పరలోకము ఉన్న వైపు వాటిని చూడమన్నాడు. పరలోకంలో ఏముంది? దేవుడు, దేవుని దూతలు, పునీతులు, దేవుని యొక్క సింహాసనము, సింహాసనం మీద ఆసీనున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. పరలోకం వైపు మీరు వెదకండి. దేవుని రాజ్యం అంటే అది. దేవుని రాజ్యంలో ఏముంటుందంట? నిత్య సంతోషము, ఆనందం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు పరలోక పైన ఉన్న వాటిని మాత్రమే మీరు వెదకుడి. అంటే దేవుని సన్నిధిని నీవు వెదకాలి. తప్పిపోయిన కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందులు మేపేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ పశ్చాత్తాప పడిన తరువాత మరి ఎటు వచ్చాడు? మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి సన్నిధిని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. తప్పు తెలుసుకొని, చేసినటువంటి తప్పును తెలుసుకొని తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. వెతకాలి. నువ్వు పశ్చాత్తాపడి పరలోకములో పైనున్న వాటిని గురించి నువ్వు వెతకాలి. అంటే దేవుని సన్నిధి వైపు నీవు రావాలి. దేవుని సన్నిధిని నువ్వు వెతకాలి. దేవుని నీతిని నువ్వు వెతకాలి. దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. భక్తిని నువ్వేమైతే పోగొట్టుకున్నావు. వెతకటం అంటే ఏంటి? అసలు వెతకటం అంటే ఏంటి? నువ్వెప్పుడు వెతుకుతావు? నువ్వెప్పుడు వెతుకుతావు? పల్లవి బయటికి వెళ్ళి ఎత్తుకురా. ఏం ఎత్తుక్కొస్తావు? ఎవరో చెప్పారు, పోగొట్టుకున్నప్పుడే వెతుకుతాం. అవునా? నువ్వు ఏం పోగొట్టుకున్నావు? సంతోషాన్ని, ఆనందాన్ని. చూసారా? నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి సంతోషాన్ని, ఆత్మీయమైన ఆనందాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే అది తిరిగి మరల ఎక్కడ దొరుకుద్ది? నీకు ప్రభువు దగ్గరే. తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు. వాడు ఏం పోగొట్టుకున్నాడు? సంతోషం పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? వాడు ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. పని వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఉన్నాయి, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. వాడికి సమృద్ధిగా ఉన్నాడు. అవి పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, వేదన చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు? ఏమైతే పోగొట్టుకున్నాడో వాటిని పొందుకోవటానికి మరలా ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చాడు. కాబట్టి నువ్వేం పోగొట్టుకున్నావో దానిని మరలా పొందుకోవటానికి ఎక్కడికి రావాలంటే ప్రభువు దగ్గరికి రావాలి, వెతకాలి. ఎలా వెతకాలో కూడా ప్రభు తెలియజేస్తున్నాడు, లేఖనాల్లో మనకి తెలియజేస్తున్నాడు. దాచబడినటువంటి ధనమును ఒకడు వెతికినట్లుగా నువ్వు వెతకాలి. దాచబడినటువంటి ధనమును వెతికినట్లుగా నువ్వు వెతకాలంట. పొలంలో దాచబడినటువంటి ధనాన్ని ఎలా వెతుకుతాడమ్మా? భూమిని తవ్వాలి. ఎక్కడ వరకు తవ్వాలి? అది దొరికే వరకు తవ్వాలి. అది లోతులో ఉంది కాబట్టి ఆ నిధి కావాలంటే అది తవ్వుకుంటూ శ్రమ పడాలి, కష్టపడాలి. అనేకమైన బాధలు, కష్టాలు ఉంటాయి. అన్నీ తవ్వుకున్న తర్వాతే లోపల ఆ నిధి అనేది నీకు దొరుకుతుంది. వేరుశనగలు తీస్తారు కదా, వేరుశనగలు ఎలా తీస్తారు? వేరుశనగలు ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. దాన్ని వెతికి తీస్తేనే అవి బయటికి వస్తాయి. చిలకడ దుంపలు ఎక్కడ ఉంటాయి? అవి వెతికి తీస్తేనే వస్తాయి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంటాయి? వెతికి తీస్తేనే అవి బయటికి వస్తాయి, లోపలే ఉండిపోతాయి కదా. అవునా కదా? బంగాళదుంపలు ఎక్కడ ఉంటాయి? అయ్యే వస్తాయిలే, బయటికంటే ఉంటాయా? వస్తాయా? రావు. వాటిని ఏం చేయాలి మనం? వెతికి ఆ నేలనంతా కూడా తవ్వి తీసి వాటిని బయటికి తీసినప్పుడు అవి మనకి నిధి, సంపద. అలాగే మరి నువ్వు వెతికి యొక్క దాచబడినటువంటి ధనమును ఒకడు ఏ విధముగా బైబిల్ గ్రంథంలో వెతికాడో అలా వెతికినప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క సంపద అనేది నీకు దొరుకుతుంది. అందుకనే నువ్వు దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? గ్రంథములో వెతకాలి. గ్రంథములో లోతైనటువంటి వాక్యములో ఉన్నటువంటి భావాలను లోతుగా వెతకాలి. వెతికితేనే నీకు దేవుడు దొరుకుతాడు. ఊరికి నువ్వు పైన వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు దేవుడు కనపడడు, దొరకడు. ప్రార్థన విషయంలో మరి దేవుని యొక్క వాక్యం విషయంలో మరి ఏంటంటే లోతైనటువంటి వాక్యంలో కూడా మరి లోతైనటువంటి మర్మాలు ఉంటాయి. వెతుకుడి దొరుకునంటే ఒక మాట చదివి వెళ్ళిపోతే కుదరదు. అది అందులో దాగి ఉన్న లోతైనటువంటి భావాలను నువ్వు వెతికినప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. అవునా?
కాబట్టి నువ్వు వెతకటం అంటే అనేకమైనటువంటి నిర్వచనాలు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దేనిని వెతుకుతున్నాం మనము? కంటికి కనిపించినటువంటి వాటినే వెతుకుతున్నాం. కంటికి కనిపించే వాటిని వెతుకుతామా? వెతకం. మైక్ కావాలి, ఇక్కడ ఉంది, వెతికేది ఏమి లేదు, అది కనపడలేదు. అక్కడ కనపడకపోతే ఏం చేస్తాం? బీరువాని ఇవని మొత్తం వెతుకుతాం. అంటే కంటికి కనిపించినటువంటి వాటినే మనం వెతుకుతాం, అంటే పోగొట్టుకున్న వాటినే మనము వెతుకుతాం. కాబట్టి వెతుకుతున్నామంటే అవి మనకు కనబడలేదనే అర్థం. కాబట్టి కనబడినటువంటి దేవుని నువ్వు వెతకాలి, కనబడినటువంటి దేవుణ్ణి వెతకాలి. ఈ సమయంలో యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి, యోబు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు. నీవిప్పుడు దేవునికి మొరపెట్టుకొనుము, నువ్వు నిజముగా భక్తుడివని ప్రభువు నీకు తప్పక తోడ్పడు. ఎవరో ఆయన స్నేహితుడు చెప్తున్నాడు. ఎవరు ఆయన స్నేహితుడు? మొదటి వచనంలో చూడు, ఆయన స్నేహితుడు ఎవరు? బిల్దాదు. ఎవరు స్నేహితుడు? యోబు స్నేహితుడు. మీకు కూడా స్నేహితులు ఉన్నారు కదా. ఎప్పుడన్నా మరి మీకు మాట చెప్పారు ఎవరన్నా? యోబు చాలా కష్టాలు పడిపోయాడు, సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. గొర్రెలను, మేకలను, బిడ్డలను, భార్యను అందరినీ పోగొట్టుకున్నాడు. అవునా? తనకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చి ఆయనకి ఒక బోధ చేస్తూ ఉన్నాడు. నీ స్నేహితుడు నీకు ఎప్పుడైనా చెప్పాడా? చూడండి ఏం చెప్పాడు ఆయన. నువ్వన్నీ పోగొట్టుకున్నావు కదా, ఇప్పుడు దేవునికి నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి, దేవుని కోసం నువ్వు వెతుకు. నువ్వు నిజంగా భక్తుడు అయితే దేవుడు నీకు తప్పనిసరిగా నీకు మళ్ళీ అన్నీ ఇస్తాడు అని చెప్పి స్నేహితుడు యోబు గారికి చెప్పాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, వెతికాడు. ఆ బాధల్లోనే, ఆ కష్టంలోనే, పోగొట్టుకున్నటువంటి స్థితిలోనే దేవుణ్ణి వెతికాడు. వెతికితే ఏం జరిగింది? 6వ వచనంలో ఉంది. నీవు కోల్పోయినటువంటి దానికంటే అదనముగానే సిరి సంపదలు ఆయన దయచేయును. ప్రైజ్ ది లార్డ్. యోబు మరలా ధనవంతుడైపోయాడు. ఏమైతే పోగొట్టుకున్నాడో అవి సమస్తము కూడా దేవుడు మరలా ఎప్పుడు? దేవుణ్ణి వెతికినప్పుడు. అందుకనే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, తట్టుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఇంకా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయనను వెదకిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన మీకు అదృశ్యమగును. వాక్యము మొదటి రాజుల గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉందన్నమాట. ఆయన వెదికే వారికి ఆయన దొరుకుతాడంట, వెదకని వారికి ఆయన దొరకడని లేఖనాలు మనకి ఇంకా తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా అనేక వచనాలు గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. తట్టుడి తీయబడును, తట్టుడి. ఏం తట్టాలి? ద్వారమును తట్టాలి, ద్వారమును తట్టాలి. మనం బయటికి వెళ్ళామనుకోండి, రాత్రిపాటు ఇంటికి వస్తాం, అందరూ పడుకొని ఉంటారు. మనం వెళ్ళి ఏం చేస్తాం? డోర్ కొట్టాము. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు, డోర్ తీలా. ఏం చేస్తావు నువ్వు? టపా టపా బాత్తనే ఉంటావు. అప్పుడు వాళ్ళు లోపల ఏం చేస్తారు? అప్పుడు లేచి తలుపును తీస్తారు. అప్పుడు లోనికి నువ్వు వెళ్తావు. అంతేనా? అయితే తట్టుడి మీకు తీయబడును అని ప్రభువు వాగ్దానం ఎలా చేస్తున్నాడంటే మనకి బాగా అర్థం అవ్వాలంటే, ఒక భయంకరమైనటువంటి తుఫానులో, ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. నువ్వు బయట నిలబడి ఉన్నావు, స్థలం లేదు, వర్షం వచ్చేస్తుంది. ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అన్న ఆశ్రయం తీసుకుందాం అని చెప్పి నువ్వు ఎంత ఆతృతతో, ఎంత ఆశతో, ఎంత వేదనతో, ఎంత బాధతో తలుపు కొడతావు.
ఒక పక్కనే చలి, ఒక పక్కనే వర్షం, ఒక పక్కనే ఉరుములు మెరుపులు. నువ్వు భయపడిపోయి ఆ ఇంటి తలుపుని నువ్వు కొడతావు. అవునా? తలుపుని వాళ్ళని కొడతావు. తలుపు కొట్టినప్పుడు లోపల వాళ్ళు పలుకుతారు. పలికినప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి? అయ్యా తలుపు తెరువు అంటావా? సరిపోద్దా? గట్టిగా చెప్తావు. నువ్వెవరో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళు తలుపు తీస్తారా? తీరు. కాబట్టి నువ్వు ఎలా గట్టిగా భయముతో అయ్యా తలుపు తీయని నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటావు. అరిసినప్పుడు చెప్తావు, అయ్యా బయట తుఫాను వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, భయంకరమైనటువంటి ఈ యొక్క ఉరుములు మెరుపులు, భయం వేస్తుంది, కొంచెం తలుపు తీయండి అని చెప్పి తలుపుని ద్వారము నువ్వు గట్టిగా వేస్తావు. వేసినప్పుడు వాళ్ళు తలుపు తీశారనుకోండి, ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది? వెంటనే లోపలికి నువ్వు వెళ్ళిపోతావు. అయినా వాళ్ళు తలుపు తీయట్లేదనుకోండి, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? బాధ ఎక్కువద్దు. బాధ ఎక్కువైపోయి ఇంకో ఇంటికి వెళ్తావు. కొన్నాళ్ళు తలుపు తీయిపోతే ఇంకో ఇంటికి వెళ్ళి తలుపు తీసేదాకా కూడా నువ్వు కొడతానే ఉంటావు. ఎందుకంటే నీకున్నటువంటి బాధ అలాంటిది. నీకున్నటువంటి బాధ అలాంటిది. కాబట్టి దేవుని రాజ్యము కొరకు కూడా తలుపు తట్టాలి. దేవుని రాజ్యము కొరకు కూడా నువ్వు తలుపు కొట్టాలి. తలుపు కొట్టాలంటే ప్రార్థన. తలుపు కొట్టాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన ద్వారానే నువ్వు ప్రభువుని తలుపు కొట్టాలి. మనమైతే మన యొక్క తలుపులన్నీ మూసేసుకుని ఎవరు తలుపు కొట్టినా, యేసు ప్రభువే తలుపు కొట్టినా మనం తలుపులు తీసే పరిస్థితిలో లేము. ఆయన వస్తాడు, పొద్దుటే వస్తాడు యేసు ప్రభు, గంట కొడతాడు, గంట అనే తలుపును కొడతాడు. మన తలుపులు తెరవం. మైక్లో చెప్తాడు ఆయన స్వరము చేత, మన తలుపులు తెరవం. మనం అలాగే మూసుకొని తలుపులు గడియ మూసుకొని అలాగే ఉంటాం. కానీ మనము తలుపు కొడితే ఆయన వెంటనే ద్వారాలు తెరుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము తలుపు కొడితే ఆయన వెంటనే తలుపు తెరిచే విధముగా ఆయన ఉన్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన తలుపు కొడితే మనం మాత్రము తలుపులు తీయం. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదోండు, నిలచి సదయుడగుచు తాటుచుండు. తాటుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. అతడు పరుడు కాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదోండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఆయన తడుతున్నాడు, ఆయన తలుపు తడుతున్నాడు నీ హృదయాన్ని. ఎలా తడుతున్నాడు? గంట ద్వారా. నువ్వు వస్తున్నావా? శబ్దము ద్వారా ఆయన తడుతున్నాడు. వస్తున్నావా? ఏం తలుపు అనేది తీట్లా. స్వరము చేత, ఆయన పాటల చేత, ఆయన వాక్యము చేత ఆయన నిన్ను తడుతున్నాడు. నువ్వు వింటున్నావా? నీ తలుపు తీస్తున్నావా? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించే దరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు
రతని అతడెంతో దయతో పిలచుచున్నాడెప్పుడు మనలను. అతడెంతో దయతో పిలచుచున్నాడెప్పుడు మనలను. హృదయమనెడు తలుపు నాద యేసు నాదోండు నిలచి సదయుడగుచు తాటుచుండే సకల విధములను. ఆయన నిన్ను తడుతున్నాడమ్మా. ఎంతసేపు నిలబెడతావు యేసు ప్రభువుని? ఎంతసేపు నిలబెడతావు? 7 గంటల నుంచి నిన్ను పిలవటం మొదలు పెడితే ఎంతసేపు నిలబెడతావు ఆయన్ని? ప్రభువు అడుగుతున్నాడు. ఆయన మనం తడుతూ ఉంటే మనము ద్వారాలు మూసేస్తూ ఉన్నాం. కానీ మనము వచ్చి ఆయన దగ్గరికి వచ్చి తలుపు తట్టితే వెంటనే ఆయన తలుపు తీస్తున్నాడని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. వాక్యంలో చూసినట్లయితే తలుపు తెరచి చేర్చుకొనిడి నిలచడి రక్షకుని. తలుపు తెరచి చేర్చుకొనిడి నిలచడి రక్షకుని. అతడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవము కృపను. అతడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవము కృపను. హృదయమనెడు తలుపు నాద యేసు నాదోండు. హృదయమనెడు నిలచి సదయుడగుచు తాటుచుండే సకల విధములను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులు, తట్టుడి మీకు తెరవబడదు. ఏం తట్టాలి అంటే పరలోక ద్వారమును తట్టాలి. దేవుని రాజ్యమును కొరకు నువ్వు తట్టాలి. ఆయన సిద్ధముగా ఉన్నాడు. తెరవబడటం అంటే అర్థమేంటి? ఎప్పుడు తెరవాలి? తెరిసేది ఎప్పుడు? మూసినప్పుడు. అంతే కదా? ఎప్పుడు తెరిసేది ఎప్పుడు? మూసుంటేనే కదా తెరిసేది. కాబట్టి దేవుని యొక్క రాజ్యము మూయబడి ఉంది కాబట్టి నువ్వు అది తెరుచుకుని లోపలికి వెళ్ళాలి. అయా ద్వారము తెరవమని అడగాలి. ద్వారము తెరవమని అడగాలి. దేవుని రాజ్యమును నువ్వు తట్టాలి. తలుపులు, పరలోక రాజ్యం యొక్క తలుపులను నువ్వు తట్టాలి. అది తట్టాలి అంటే నువ్వేం చేయాలి? శ్రమ పడాలి, ఆశ ఉండాలి. నోవహు కాలంలో ఆదికాండం 7వ అధ్యాయంలో 16వ వచనములో, ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం, దేవుడు నోవాహుతో ఆజ్ఞాపించినట్లుగా వచ్చి చేరెను. నోవాహు లోపలికి వెళ్ళిన పిదప దేవుడే స్వయముగా వాడ తలుపును మూసాడు. ఎవరు మూసారు తలుపుని? దేవుడే మూసేశాడు అక్కడ తలుపు. తర్వాత ఎంతమంది వచ్చి తలుపు తెరువు తలుపు తెరువు అంటే తెరిచాడా? చెప్పినటువంటి కాలంలో దేవుని రాజ్యాన్ని నువ్వు వెదకాలి. 10 మంది కన్యకలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మా దేవుడు వస్తూ ఉన్నాడు, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్తే వాళ్ళు సిద్ధపడ్డారా? సిద్ధపడలేదు. మనలాగానే ఉన్నారు వాళ్ళు కూడా. సిద్ధపాటు లేదు. ఆదివారం యొక్క సిద్ధపాటు లేదు. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావటమే. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావటమే. ఒక సమయం లేదు, ఒక ఆశ లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి ఒక భావన మనలో ఉండిపోయింది. నీకు ఇష్టమైన సమయంలో వచ్చి నువ్వు ద్వారము తట్టినప్పుడు ప్రభు ఏం చెప్పాడో చూడండి. వాళ్ళకి ఏం చెప్పాడు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 11వ వచనములో, ప్రభు తలుపు తీయుడి అని మొరపెట్టిరి. ఆయన మీరెవరో నాకు తెలియదు అని ఆయన నిత్యముగా చెప్పి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. అందుకనే తగిన కాలంలో తగిన సమయంలో ప్రభు చెంతకు మీరు రావాలి, ఆ యొక్క ద్వారమును తట్టాలి. కాబట్టి ప్రభు ఈరోజు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును. మొదటిది అడుగుడి మీకు ఇవ్వబడును. రెండవదండి వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనము ధ్యానం చేస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రతి రోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రభువుని వెతికి అడిగి ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఆయన తలుపు తీస్తాడు. ఆయన మన కోసం వేచి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం ఆరాధనలో దివ్య పూజలో దేవుణ్ణి వెదకాలి. ప్రార్థన సమయంలో దేవుణ్ణి వెదకాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనకి బోధించినటువంటి వాక్యాన్ని అడుగుడి ఇవ్వబడనని మాటని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ప్రతి అవసరం కోసము ప్రభువుని ప్రార్థన చేయాలి. వెదుకుడి అన్న దాని విషయంలో నువ్వేదైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందటానికి ప్రభువుని వెతకాలి. తర్వాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి, అయ్యా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆశ్రయ దుర్గము, కాబట్టి తలుపు తీయండి అయ్యా అని తలుపు తట్టి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. దయతో చూడవా దారిని చూపవా, దయతో చూడవా దారిని చూపవా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. అయ్యా నీవే నా ఆశ, నీవే నా ఆశ్రయం. కాబట్టి నీ తలుపు నేను తడుతున్నాను, ద్వారము తీయి. నిన్ను వెతికి నీ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నానని ప్రభువుని అనునిత్యము కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఆ విధముగా జీవించడానికి దేవుని యొక్క కృప మనకు తోడేయుడును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.